వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అకౌంటింగ్ ఫర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనే చాప్టర్లో టైప్స్ ఆఫ్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ అనే టాపిక్ని డిస్కస్ చేసుకున్నాం. ట్రస్ట్ అనే టాపిక్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు సొసైటీ గురించి తెలుసుకుందాం. సొసైటీ అకార్డింగ్ టు సెక్షన్ 20 ఆఫ్ ది సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 1860 చట్ట ప్రకారం సెక్షన్ 20ని చూసుకుంటే సొసైటీగా రిజిస్టర్ అయి ఉంటుంది. ద ఫాలోయింగ్ సొసైటీస్ ఆర్ కెన్ బి రిజిస్టర్ అండర్ ది యాక్ట్. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 సెక్షన్ 20 ప్రకారం చూసుకుంటే చారిటబుల్ సొసైటీస్, మిలిటరీ ఆర్ఫన్ ఫండ్స్, మిలిటరీ సొసైటీస్, ఈ మూడు కలిపి సొసైటీ కిందకు వస్తాయన్నమాట. సొసైటీ అంటే సంఘం అని అర్థం. ఎస్టాబ్లిష్డ్ అట్ సెవరల్ ప్రెసిడెన్సీస్ ఆఫ్ ఇండియా. ఇలాంటివి చూసుకోవడానికి కొంతమంది ప్రెసిడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు, పర్మిషన్ లాగా. సొసైటీస్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ సైన్స్, లిటరేచర్, ఫైన్ ఆర్ట్స్, ఫర్ ఇన్స్ట్రక్షన్. సైన్స్ కోసం, లిటరేచర్ కోసం, ఆర్ట్స్ కోసం, సూచనల కోసం, సజెషన్స్ లాగా అనమాట, ఇన్స్ట్రక్షన్స్. ద డిఫ్యూజన్ ఆఫ్ యూస్ఫుల్ నాలెడ్జ్, మనం పరిజ్ఞానం కోసం యూజ్ చేస్తాం సొసైటీస్ని. తర్వాత రాజకీయ విద్య కోసం. నెక్స్ట్ చూసుకుంటే ద మెయింటెనెన్స్ ఆఫ్ లైబ్రరీస్ ఆర్ రీడింగ్ రూమ్స్ ఫర్ జనరల్ యూస్ అమాంగ్ ది మెంబర్స్ ఆర్ ఓపెన్ టు పబ్లిక్. లైబ్రరీస్ మెయింటైన్ చేయడం, రీడింగ్ రూమ్స్ని అవైలబిలిటీలో ఉంచడం, జనరల్గా యూజ్ చేసుకోవడం, పబ్లిక్ కోసం ఎప్పుడు సర్వీస్ చేస్తూ ఉండడం, సొసైటీకి ఎనీ టైం ఎనీవేర్ అన్నట్టుగా సర్వీస్ చేస్తూ ఉండడం అని అనమాట. కానీ ఇక్కడ ఫండ్స్ విల్ బీ ప్రొవైడెడ్ ఫ్రమ్ గవర్నమెంట్ నుండి వీళ్ళకి ఫండ్స్ వస్తాయి.